కృష్ణ. ఇక్కడ చూసారా ఎంత బాగుంది కదా. ఇక్కడేమో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఇక్కడేమో నారద మహర్షి ఉన్నాడు. నారద మహర్షి ఎందుకో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఒక ఆవుదుడ ఒక గిటకము పడి ఉన్నాయి. ఇక్కడేమో ఒక శిశువు నవ్వుతుంది. ఒకసారి ఈ స్టోరీ ఏంటో చూద్దామా. నారాయణ నారాయణ, విన్నారా ఈ నారాయణ మంత్రం? ఓకే, శ్రీమన్నారాయణ నామస్మరణ మహత్యం. ఒకసారి నారద మహర్షికి ఒక సందేహం కలిగింది. నారాయణ నామస్మరణ వలన నిజంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని. ఆ సందేహ నివృత్తి కోసము నారద మహర్షి వెంటనే వైకుంఠానికి వెళ్ళి తన అనుమానాన్ని శ్రీమన్నారాయణుని ముందు ఉంచాడు. అప్పుడు భగవంతుడు నారద మహర్షితో ఇలా అన్నాడు, నారదా, ఇప్పుడే భూలోకంలో నైమిషారణ్యంలో ఒక కీటకం జన్మించింది. నీవు వెళ్ళి దానిని ఈ ప్రశ్న అడుగు అని. భగవంతుని ఆజ్ఞ మేరకు నారద మహర్షి ఆ కీటకం వద్దకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనం ఏంటి అని అడిగాడు. ఆ మాట వినగానే ఆ కీటకం గిల్లగిలా కొట్టుకొని ప్రాణాలు విడిచింది. విషాదంతో నారద మహర్షి తిరిగి వైకుంఠానికి వెళ్ళి జరిగిన విషయం శ్రీమన్నారాయణునికి తెలియజేశాడు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, అలాగా, అయితే మళ్ళీ భూలోకానికి వెళ్ళి కశ్యప మహర్షి ఆశ్రమంలో జన్మించిన ఒక ఆవు దూడను అదే ప్రశ్న అడుగు అని. నారద మహర్షి అక్కడికి వెళ్ళి ఆ ఆవు దూడను ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే ఆ ఆవు దూడ కూడా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. ఇది చూసిన నారద మహర్షి ఆశ్చర్యచకితుడై తిరిగి వైకుంఠానికి వచ్చి విషయం తెలియజేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు, నారదా, ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. నీవు వెళ్ళి ఆ శిశువును నీ ప్రశ్న అడుగు. అందుకు నారదుడు భయంతో ఇలా విన్నవించాడు, ప్రభు, నా వల్ల ఒక కీటకం ఒక ఆవు దూడ ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు శిశువుని వద్దకు వెళ్తే శిశు హత్యా పాతకం నా పైన పడుతుందేమో. అప్పుడు శ్రీమన్నారాయణుడు అభయమిస్తూ, నారదా, నీకు ఎలాంటి పాతకమూ తగలదు, వెళ్ళి నీ సందేహానికి సమాధానం పొందు అని అన్నాడు. భగవంతుని ఆజ్ఞ మేరకు నారద మహర్షి కాశీరాజుకు జన్మించిన శిశువు వద్దకు వెళ్ళి తన అనుమానం తీర్చమని అడిగాడు. అప్పుడు